తండ్రి ఎమ్మెల్యే, తనయుడు యువనేత. అక్కడితో అయితే బాగోదని అనుకున్నారు ఏమో. పవర్ పాలిటిక్స్ కు తెరతీశారట ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు. ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అడ్డు చెప్పడానికి అధికారులు జంకుతున్నారట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. కొట్టు సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే. ప్రస్తుతం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వైసీపీ వర్గాల్లోనూ కొట్టు సత్యనారాయణ కంటే ఆయన తనయుడు కొట్టు విశాల్ పైనే ఎక్కువగా చర్చ జరుగుతుందట. తండ్రి తర్వాత తండ్రంత కావాలనుకుంటున్న విశాల్ తనకంటూ ప్రత్యేక కోటరీని తయారు చేసుకుంటున్నారట. ఎమ్మెల్యే కుమారుడు కావడంతో పార్టీ నేతలు కూడా ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే కంటే ముందు విశాల్ను సంప్రదిస్తున్నారట పార్టీ నేతలు. ఏదైనా వివాదం తలెత్తినా పరిష్కారం కోసం యువనేతనే ఆశ్రయిస్తున్నారట. వచ్చే జనం పార్టీ నేతలు కూడా మీ అంతటోడు లేరని ఆకాశానికి ఎత్తేస్తుండటంతో కొట్టు విశాల్ చాలా విశాల హృదయంతో స్పందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. సమస్యని వస్తే చాలు తప్పొప్పులను పక్కన పెట్టి సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలిస్తున్నట్లు సమాచారం. మా వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సైతం ఫోన్లు వెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీలోని కొందరు నాయకులకు ఎమ్మెల్యే తనయుడి చర్యలు సంతోషాన్నిస్తున్నా మరికొందరికి మాత్రం రుచించడం లేదని చెబుతున్నారు. తండ్రి తనయుల తీరు చూసిన తర్వాత కొందరు వైసీపీ నేతలు ఎందుకొచ్చిన గొడవ అని సైలెంట్ గా ఉంటున్నట్లు సమాచారం. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం అంతా కష్టపడి పనిచేస్తే పార్టీ అధికారంలోకి వచ్చాక కనీస మర్యాద కూడా దక్కడం లేదని వాపోతున్నారట. దీంతో తాడేపల్లిగూడెంలో ఏం జరుగుతుందా అని కొందరు జిల్లా రాష్ట్ర స్థాయి వైసీపీ నాయకులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనయుడి తీరు, ఆయన ఉపయోగిస్తున్న పదజాలం వారి దృష్టికొచ్చిందని సమాచారం. టీడీపీ హయాంలో నిర్మించిన ఓ విశాల సహకార పరపతి సంఘం భవనంలో అవినీతి జరిగిందని అప్పట్లోనే వైసీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కొందరు నాయకులు కొట్టు విశాల్ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించగానే జిల్లా అధికారులకు ఫోన్లు వెళ్లాయట. అంతే, దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలొచ్చేశాయి. ప్రత్యర్థి వర్గం ఈ ఆదేశాలపై హైకోర్టు తలుపు తట్టింది. అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకుంది. అయితే వెనకా ముందు ఆలోచించకుండా యువనేత తెస్తున్న ఒత్తిళ్లు రివర్స్ కొడుతున్నాయని వైసీపీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోందట. తనయుడి ఆదేశాలు తండ్రి కొట్టు సత్యనారాయణకు తెలిసే జరుగుతున్నాయో లేదో అన్న చర్చ జరుగుతోంది. అధికారులు, జనాలు మాత్రం తండ్రి ఆశీస్సులు లేకుండా విశాల్ ఏ పని చేయబోరని చెవులు కొరుక్కుంటున్నారట. మరి ఇక్కడి విషయాలపై ఓ కన్నేసుంచిన పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి. ఇది ఇవాల్టి ఆఫ్ ద రికార్డ్. స్టే ట్యూన్డ్.